అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన మేనరిజం, అపరిమితమైన ఎనర్జీ, విభిన్నమైన యాక్టింగ్ స్టైల్తో తనకంటకు ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ సొంత కష్టంతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. బాలనటుడిగా మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో అలరించిన మనోజ్ దొంగది సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. డాన్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్లో తనదైన ఒరిజినాలిటీని చూపిస్తూ మాస్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. కెరీర్ ప్రారంభం నుంచే రొటీన్ ఫార్ములా కథలకు దూరంగా ఉంటూ సరికొత్త ప్రయోగాలు చేయడం మనోజ్ ప్రత్యేకత. శ్రీ, రాజుభాయ్ చిత్రాల ద్వారా యాక్షన్ జానర్లో తన మార్క్, ఇంటెన్సిటీని చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బిందాస్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన బాక్సాఫీస్ పొటెన్షియల్ ఏంటో ఇండస్ట్రీకి స్పష్టమైంది. మనోజ్ సినీ ప్రస్థానంలో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయి చిత్రం వేదం. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మల్టీ స్టారర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలో వివేక్ చక్రవర్తి అనే రాక్ స్టార్ పాత్రలో ఆయన జీవించేశారు. అహంకారం గల యంగ్ మ్యాన్ నుండి దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరుడిగా ఆయన పలికించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఇక ఆ తర్వాత పోటుగాడు, కరెంటు తీగ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఫైట్ కొరియోగ్రఫీపై ఉన్న పట్టుతో తన చిత్రాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ఆయనే స్వయంగా డిజైన్ చేసుకునేవారు. ఈ క్రమంలో అనేక మార్లు తీవ్రమైన గాయాలైనప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రేక్షకుల కోసం బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేవారు. అయితే ఈ శారీరక గాయాలు, కొన్ని పర్సనల్ లైఫ్ ఇష్యూస్ కారణంగా 2018 తర్వాత ఆయన సినిమాలకు సుదీర్ఘకాలం దూరం కావాల్సి వచ్చింది. ఈ విరామం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చినప్పటికీ మరింత స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం మనోజ్ నిశ్శబ్దంగా వేచి చూశారు. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాకింగ్ స్టార్ ఇండస్ట్రీలోకి ఇచ్చిన గ్రాండ్ రీఎంట్రీ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి స్క్రీన్ ప్రెజెన్స్తో థియేటర్లను షేక్ చేశారు. తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి సరైన క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని ఈ చిత్రంతో ఇండస్ట్రీకి గట్టి సిగ్నల్స్ ఇచ్చారు. గ్లోబల్ ఆడియన్స్ సైతం ఈ క్యారెక్టరైజేషన్కు ఫిదా అవడంతో పాన్ ఇండియా మార్కెట్లో మనోజ్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనోజ్ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 1897 నుండి 1922 మధ్య కాలంలో సాగే స్వాతంత్ర్య పూర్వపు ఇంటెన్స్ స్టోరీతో రూపొందుతుంది. ఈ చిత్రంలో మనోజ్ వార్డాగ్ అనే బైక్ను నడుపుతూ డెత్ నోట్ అనే పవర్ఫుల్ ఆయుధంతో బ్రిటిష్ పాలకులను సింహ స్వప్నంగా మారే ఉగ్రరూప పాత్రలో కనిపించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చాలా సంతోషం. అడగగానే అందరూ వచ్చి ఇలా నా బర్త్డే ముందు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అండ్ పేరు ఇక్కడ చాలా వరకు నాకు సీరియస్ అందరూ ఎప్పటి నుంచో తెలుసు. అన్నలందరికీ థ్యాంక్ యూ, యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా, మనం ఏం మీట్ పెట్టుకోపోయినా, నేనేం అడగకపోయినా నాకు, నా కుటుంబానికి మీరు అందంగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా, ఏది ఆశించకుండా, ఒక మంచి వైపు కానీ, ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు అవుతున్నా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి, ప్రతి ఈవెంట్కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు, మా జనాలు, ప్రజలు, వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు, మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినం నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్న. ఆల్రెడీ ఉన్నాము అన్న, ఎందుకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి. మీరు చెప్పండి. అంతే. రెస్ట్ మై కేసు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అగ్రనటి త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుపు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ కలెక్షన్లతో హిట్ టాక్తో దూసుకుపోతుంది. హీరో సూర్య కెరీర్లో ఇదొక పవర్ఫుల్ కంబ్యాక్ హిట్గా నిలిచింది. అయితే ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నప్పటికీ మరోవైపు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తాయి. ఈ చిత్రంలో భారతీయ సంగీత ప్రపంచంలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా పేరొందిన ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్లో ఆయన స్థాయిని, గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ఆయన అభిమానులు చిత్ర బృందంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వివాదం ముదురుతూ ఉండటంతో కరుపు మూవీ టీం స్పందించింది. ఇళయరాజాకు క్షమాపణలు చెబుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇళయరాజాపై తమకు ఎంతో గౌరవం ఉందని, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎందరో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్నో తరాలుగా స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయని చిత్ర బృందం పేర్కొంది. సినిమాలో ఆయనను ఉద్దేశిస్తున్న ఒక డైలాగ్ వల్ల ఆయన బాధపడ్డారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల తాము ఇళయరాజాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ఆయనను అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. వివాదానికి కారణమైన ఆ నిర్దిష్ట సీన్లను, డైలాగులను సినిమాలోంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్లలో ఈ రోజు నుంచే ఆ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. చలనచిత్ర పరిశ్రమలో అందరి గౌరవమే తమకు ప్రధానమని, కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. దీనిని మరింత కాంట్రవర్సీగా మార్చి సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను సృష్టించవద్దని వారు వేడుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ గత 2 రోజులుగా ఇంటర్నెట్లో ఎంతటి నెగిటివ్ హడావుడి సృష్టించిందో దానికి అంతే కూల్గా ఆయన ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒంటరితనం గురించి ఆయన ఫిలాసఫికల్ పోస్టుతో కంగారు పడ్డ అభిమానులకు, నెటిజన్లకు సల్మాన్ ఖాన్ తన మార్క్ స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. అరే యార్, నేను నా గురించి ఆ పోస్టు పెట్టలేదు. అయినా ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది స్నేహితులు, కోట్లాది మంది అభిమానుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెలా ఒంటరివాడినవుతాను అంటూ సల్మాన్ ఖాన్ నవ్వుతూ నెటిజన్ల కంగారుకు ఫుల్ స్టాప్ పెట్టారు. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఒకవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మరోవైపు నిర్మాతగా కూడా క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక ముద్రను చాటుకుంటున్నారు. ఇటీవల కాంతా అనే డిఫరెంట్ కంటెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రానా నటుడిగా మంచి మార్కులు కొట్టేసినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు. మరోవైపు చలనచిత్ర పరిశ్రమ పనితీరు, షూటింగ్స్ సమయంలో పడే కష్టం గురించి రానా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా అనేది కేవలం ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం లాంటిది కాదు. అది ఒక లైఫ్ స్టైల్. ఆ జీవన శైలిలో మీరు కొనసాగాల వద్ద అనేది పూర్తిగా మీ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సినిమా కూడా మేకర్స్ నుంచి, నటీనటుల నుంచి ఇంకేదో ఒక కొత్త విషయాన్ని ఆశిస్తూనే ఉంటుంది. కేవలం 8 గంటలు డ్యూటీ చేస్తే ఒక అత్యుత్తమమైన సన్నివేశం వచ్చేస్తుందని అనుకోవడానికి ఇదేమీ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ కాదు అని రానా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై పడుతుందని, ఈ సమయంలో ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం పిలుపునిచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ఆ మాటలను స్వయంగా ఆచరించి చూపించారు. తను చెప్పిన పొదుపు సూత్రాలకు కట్టుబడి కల్కి 2 తాజా షెడ్యూల్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్కు సాధారణ ప్రయాణికుడిలా ఎకనామీ క్లాస్ విమానంలో ప్రయాణించారు. విలాసవంతమైన చార్టర్డ్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కనబెట్టి ఆయన నేరుగా షూటింగ్ సెట్లో అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మనస్ఫూర్తిగా ప్రశంసించింది. విమానంలో కమల్ ప్రయాణిస్తున్న ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదులుకొని ఎకనామీ క్లాస్లో నేరుగా సెట్స్కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కమల్ హాసన్ లాంటి లెజెండ్కే సాధ్యం. సినీ రంగంలో గొప్ప మార్పులకు ఇది మొదటి అడుగు అని పేర్కొంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రం గురించి వరుస అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక కీలక ప్రకటన చేసింది. జైలర్, డాకు మహారాజ్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ పుట్టినరోజున ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన జిమ్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతిరోజు పరిమితులను అధిగమించడానికి ఒక కొత్త అవకాశం. మెగా 158 హ్యాష్ట్యాగ్ కోసం నా ప్రియమైన బాబీతో మరో గుర్తుండిపోయే ప్రయాణానికి ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నాను.
మే 21న ప్రారంభోత్సవం అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం చిరంజీవి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటూ తన శరీర ఆకృతిని మార్చుకుంటున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడు జయం రవి విడాకుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారడమే కాకుండా పరిశ్రమలోని ప్రముఖులు ఆయనకు అనుకూలంగా వ్యతిరేకంగా చీలిపోయే పరిస్థితిని తెచ్చింది. విడాకులు మంజూరయ్యే వరకు తాను సినిమాల్లో నటించనని, తన చిత్రాలను విడుదల చేయనివ్వరని జయం రవి ప్రకటించడం, పెళ్లైన నాటి నుంచి తాను నరకం అనుభవించారని మీడియా ముందు కన్నీరు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి తోడు జయం రవితో లింక్ చేస్తూ ప్రచారంలోకి వచ్చిన గాయని కెనీషా నాటకీయంగా ఆయనతో తన అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని ప్రకటించింది. మరోవైపు జయం రవి భార్య ఆర్తి నిద్రపోతున్న సింహాన్ని లేపవద్దు అంటూ హెచ్చరించడం, ఆమెకు సీనియర్ నటి ఖుష్బూ మద్దతుగా నిలవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఒకప్పటి కథానాయిక మీరా చోప్రా జయం రవికి బాసటగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. జయం రవితో సౌత్ సినిమాలో నటించే సమయం నుంచి తనకు మంచి పరిచయం ఉందని మీరా చోప్రా గుర్తు చేసుకున్నారు. జయం రవి విడాకుల వార్తలపై స్పందిస్తూ, ప్రతిసారి తప్పు మగవాడిదే అని చెప్పలేం, మహిళల పక్షాన ఉన్న చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్న సందర్భాలను కూడా నేను చూశాను. కాబట్టి పురుషుడి వైపు ఉన్న వాదనను కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసినంత వరకు జయం రవి చాలా మంచి వ్యక్తి. ఆయన విషయంలో నిజం గెలుస్తుందని, న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను అని ఎక్స్ వేదికగా జయం రవికి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ నటుడు విజయ్ను దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోడ్ చిత్రంలో విజయ్ పాత్ర నడిపిన కారుకు ఉపయోగించిన TN07 CM 2026 అనే ఐకానిక్ నెంబర్ ప్లేట్ను ఆయనకు బహుకరించారు. ఈ ఘటనతో 2024లో విడుదలైన ఆ చిత్రంలోని ఓ సన్నివేశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గోడ్ చిత్రంలో విజయ్ TN07 CM 2026 నంబర్ ప్లేట్ ఉన్న కారులో కనిపిస్తారు. అప్పట్లో ఈ సన్నివేశంపై పెద్దగా చర్చ జరగకపోయినా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్ ఒక జోస్యంలా మారిపోయింది. 2026లో విజయ్ సీఎం అవుతారని సినిమా ముందే చెప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సీఎం విజయ్తో భేటీ అయిన ఫోటోలను వెంకట్ ప్రభు ఎక్స్లో పంచుకున్నారు. ఒక చరిత్ర సృష్టించబడింది, ఒక ఆలోచన నుంచి దృశ్యంగా మారి ఈ క్షణం వరకు వచ్చింది. మా గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ను కలిసి గోడ్ తొలి ఆవిష్కరణను అందించడం సంతోషంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ నటి కయాదు లోహర్ పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హ్యాపీ బర్త్డే నా బేబీ బ్రదర్, నువ్వు ఎంత పెరిగినా నాకు ఎప్పటికీ చిన్నపిల్లాడివే. జీవితంలో ఏది కాకముందే నేను మొదటగా ఒక అక్కనయ్యాను అని కయాదు తన పోస్టులో పేర్కొంది. నీకు అక్కగా ఉండటం ఒక ఫుల్ టైం జాబ్ లాంటిది. నువ్వు వినకపోయినా నీకు సలహాలు ఇవ్వడం, అందరి నుంచి నిన్ను కాపాడటం, చివరకు నేనే కరెక్ట్ అని గుర్తు చేయడం నా పని. నేను నిన్ను ఏడిపించినా, నీతో గొడవపడినా అది అక్కగా నాకున్న ప్రత్యేక హక్కు. నా తమ్ముడిని నేను తప్ప ఇంకెవరు ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు అని సరదాగా రాసుకొచ్చారు. చివరిగా జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలే ఉండి నిన్ను కాపాడుతూ, నీకు అండగా నిలుస్తూ, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమా యవనికపై తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న అరుదైన నటుడు జూనియర్ ఎన్టీఆర్. తాతగారి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బాలనటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన తారక్ నేడు ఖండాంతరాలను దాటి మ్యాన్ ఆఫ్ మాసెస్గా ఎదిగిన తీరు అద్భుతం. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో తన బాక్సాఫీస్ స్టామినాను మొదటిసారి రుచి చూపించారు. ఆ తర్వాత ఆది సినిమాతో ఆయన సృష్టించిన రికార్డులు టాలీవుడ్ చరిత్రలో పదిలమైన పేజీలుగా మిగిలిపోయాయి. కేవలం తొడగొడితే బాక్సాఫీస్ బద్దలవుతుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన ఏకైక యంగ్ హీరోగా ఆయన నిలిచారు. ఆ తర్వాత రాఖీ, యమదొంగ వంటి చిత్రాలతో తనలోని వైవిధ్యమైన నటుని బయటకు తీశారు. ఆ సినిమాతో ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి వరుస హిట్స్ ఆయన మార్కెట్ రేంజ్ను పెంచేశాయి. ముఖ్యంగా జై లవకుశలో 3 విభిన్న పాత్రల్లో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అరవింద సమేత వీరరాఘవలో ఫ్యాక్షన్ నేపథ్యంలో కూడా ఎమోషనల్ డెప్త్ చూపించి క్లాస్ ఆడియన్స్ను మెప్పించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా అవతరించారు. కొమరం భీం పాత్రలో ఆయన నటనకు హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఆయన పలికించిన హావభావాలు, ఇంటర్వెల్ సీన్లో జంతువులతో ఎంట్రీ ఇచ్చిన తీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. ఆస్కార్ వేదికపై RRR పేరు మారుమోగినప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన హై స్టేక్స్ స్పై థ్రిల్లర్ వార్ 2 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగమైన ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ చిత్రసీమలోకి పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ విజువల్ వండర్ దాదాపు 370 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఎర్ర సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ వైడ్గా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తారక్ మాస్ పవర్ను నిరూపించింది. మొదటి భాగం ముగింపులో వదిలిన సస్పెన్స్ ట్విస్టులకు సమాధానంగా దేవర 2 మరింత లార్జర్ దాన్ లైఫ్ కాన్వాస్పై సిద్ధమవుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచే పట్టాలెక్కబోతుందని నిర్మాత సుధాకర్ మికిలినేని అధికారికంగా స్పష్టం చేశారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027లో గ్రాండ్గా థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజీ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న #ఎన్టీఆర్ నీల్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్కు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తూ ఉండగా మే 20న తారక్ బర్త్డే కానుకగా ఈ సినిమా టైటిల్తో పాటు పవర్ఫుల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ 2027 జూన్ 11న గ్లోబల్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ వెండి తెరపై ఒక సరికొత్త విధ్వంసాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఎమోషన్, ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన ఒక బిగ్గెస్ట్ గ్లోబల్ బ్రాండ్. మే 20న పుట్టినరోజు జరుపుకుంటున్న మన మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్కు సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. భారతీయ చలనచిత్ర రంగంలో అక్షరాన్ని ఆయుధంగా మార్చిన ఒకే ఒక్కడు, భావ కవిత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఒక జ్ఞాన శిఖరం. ఆయన కలం కదిలితే గుండె గలం విప్పుతుంది. ఆయన అక్షరం పలికితే సమాజం ఆలోచనలో పడుతుంది. తెలుగు సినీ గేయ ప్రపంచాన్ని తన పదాల పల్లకితో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిన సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి మే 20. ఈ అరుదైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కవితా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన చెంబోలు సీతారామశాస్త్రి చదువుకునే రోజుల నుంచే సాహిత్యంపై విపరీతమైన పట్టు సాధించారు. చిన్నతనం నుంచే కవిత్వం రాయడం, భగవద్గీత, పురాణాలను అవపోసన పట్టడంతో ఆయన అక్షరాల్లో ఒక అద్భుతమైన గాంభీర్యం అలవడింది. ఎంఏ చదువుతున్న సమయంలోనే ఆయన రాసిన కవితలు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ దృష్టిని ఆకర్షించాయి. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూనే సంగీతానికి ప్రాధాన్యత ఉండే ఒక పవర్ఫుల్ సినిమా కోసం ఒక కొత్త కలం వెతుకుతున్న విశ్వనాథ్కు సీతారామశాస్త్రి రూపంలో ఒక గోల్డెన్ వెపన్ దొరికినట్లయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన క్లాసిక్ వండర్ సిరివెన్నెల చిత్రంతో సీతారామశాస్త్రి టాలీవుడ్ గేయ రచయితగా తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సినిమాలో ఆయన రాసిన విధాత తలుపున అనే ఆ ఒక్క పాట తెలుగు ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక అద్భుత మైల్ స్టోన్గా నిలిచిపోయింది. మొదటి సినిమాతోనే ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డును కైవసం చేసుకోవడం ఒక రికార్డు కాగా, ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా కోట్లాది మంది గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో కమర్షియల్ హంగులతో పాటు సమాజాన్ని మేల్కొలిపే విప్లవాత్మక గీతాలు ఎన్నో వెలువడ్డాయి. శృతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం లాంటి క్లాసిక్స్ నుంచి రుద్రవీణలో ఆయన రాసిన నమ్మకు నమ్మకు అనే పాట వినే ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యాన్ని రగిలిస్తుంది. ఒకవైపు క్లాసికల్ రాగాలకు దీటుగా పదాలల్లుతూనే మరోవైపు గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు అంటూ అవినీతి వ్యవస్థపై ఆయన కలం చేసిన యుద్ధం తెలుగు సినిమా ఉన్నంత వరకు నిలిచిపోతుంది. సిరివెన్నెల కలం నుంచి కేవలం సీరియస్ సాంగ్స్ మాత్రమే కాకుండా కుర్రకారును ఉర్రూతలూగించే మోడ్రన్ ట్రెండింగ్ మెలోడీలు కూడా వేల సంఖ్యలో వచ్చాయి. దాదాపు 3 దశాబ్దాల కెరీర్లో 3000కు పైగా పాటలు రాసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ సంచలనాలను సృష్టించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డుతో సీతారామశాస్త్రిని గౌరవించింది. దీంతో పాటు తన కెరీర్లో ఏకంగా 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా స్టేట్ నంది అవార్డులను అందుకోవడం ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. దురదృష్టవశాత్తు 2021 నవంబర్ 30న ఈ అక్షర బ్రహ్మ భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన రాసిన పాటల రూపంలో నిరంతరం మన మధ్య జీవిస్తూనే ఉన్నారు. ఆయన చివరగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం RRRలో రాసిన దోస్తి పాట అంతర్జాతీయ స్థాయిలో మార్మోగడం విశేషం. మే 20న ఆయన జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ ప్రియులు ఆయన పాటలను వింటూ ఆయన కవితా ప్రస్థానాన్ని మననం చేసుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని
ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.